టాటా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పీసీఓఎస్ గురించి. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, అలాగే పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టరా, పిల్లలు పుట్టకపోవడానికి పీసీఓఎస్ కి ఎట్లాంటి లింక్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ శశిప్రియ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా అండి, పీసీఓఎస్ అంటే చాలా కామన్ గా చూస్తున్న సమస్య. ఎందుకని పీసీఓఎస్ ఇంత కామన్ అయిపోయింది, అలాగే ఏంటి వీటి సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలి? సో పీసీఓడి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాము. అసలు పీసీఓడి అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అనమాట. సో సిండ్రోమ్ అని ఎప్పుడు అంటామంటే ఒక 2-3 డిసీజెస్ కంబైన్ అయ్యి ఉంటే దాన్ని మనం సిండ్రోమ్ అని పిలుస్తాం. ఓకే, సో పీసీఓడి పీసీఓఎస్ అనేటి సినోనిమ్స్ అనమాట. పీసీఓఎస్ అన్న అనొచ్చు, పీసీఓడి అన్న అనొచ్చు. సో సిండ్రోమ్ అనేసరికి మనకి దీంతో పాటు మనకి ఏముంటాయంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వీళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓవర్ డయాబెటీస్, ఆల్రెడీ వీళ్ళు డయాబెటీస్తో ఉంటారు కానీ వీళ్ళకి తెలియదు. బాడీలో లిపిడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హై ఉండొచ్చు. ప్లస్ దాంతోపాటు వీళ్ళు కొంచెం హార్ట్ డిసీజ్కి కూడా దే ఆర్ ప్రోన్ అనమాట. సో అది కాకుండా విత్ హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్, అంటే మేల్ హార్మోన్స్ ఫీమేల్లో ఎక్కువైపోయి కొంచెం యాక్ని రావడము, అంటే పింపుల్స్ రావడం, హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ రావడము. సో మనకి ఈ మీసమ్ ఏరియాలో ఈ చిన్ లైన్ దగ్గర లేకపోతే నెక్ కిందన ఒక చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ రావడము. ప్లస్ మేల్ పార్టెన్ అలోపీసియా అంటారనమాట. అంటే మన క్రౌన్ దగ్గర హెయిర్ బాగానే ఉంటుంది కానీ ఈ పార్ట్లో మనకి వచ్చేసరికి ఫోర్ హెడ్ పైన హెయిర్ అనేది డెన్సిటీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేటివి ఉంటాయి. ప్లస్ మెడ దగ్గర కొంచెం నల్లగా కావడం, అకాంతోసిస్ అని అంటారు. సో ఇవన్నీ కనుక ఒక పేషెంట్ లో ఉంటే వాళ్ళు పీసీఓఎస్ అని అంటారు అనమాట. సో అట్లా దీస్ ఆర్ ద సైన్స్. సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటాయి, సిమ్టమ్స్ అంటే ఏంటంటే పేషెంట్ మనం చెప్పేది సిమ్టమ్ అనమాట. సైన్ అంటే మనం చూసేది. సో ఇప్పుడు మనం పేషెంట్ ని చూసాము, తనకి ఈ ఫీచర్స్ అన్ని ఉంటాయి అంటే అవన్నీ సైన్స్. సిమ్టమ్స్ అంటే పేషెంట్ మనకి ఏం చెప్తుంది, మేడం నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఓవర్గా అవుతుంది లేకపోతే కొంచెం తక్కువగా అవుతుంది, లేదా తనకి ఒబేసిటీ వస్తుంది, ఒళ్ళు సడన్గా వెయిట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ పేషెంట్ మనకి కంప్లైంట్ చేస్తారనమాట. సో బేసిక్గా పీసీఓఎస్ రీజన్ ఏముంటుంది అంటే చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. సో బేసికలీ మన బాడీ ఒక పీసీఓఎస్ అంటే లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్కి లేకపోతే ఈ ఓవరీ మన మదర్కి కానీ హెరిడిటరీగా ఉన్నట్టయితే అది మళ్ళీ బేబీకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరీనే మనము ఇండ్యూట్రో మదర్లో ఉన్నప్పుడు మదర్కి హార్మోన్స్ ఎక్కువ ఉండి ప్లస్ బేబీకి కూడా హార్మోన్స్ అనేటివి ట్రాన్స్ప్లాసెంటల్ సర్క్యులేషన్ త్రూ వెళ్తే దానివల్ల కూడా పుట్టే బేబీ కూడా పీసీఓఎస్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట, ఫీమేల్ బేబీ అయితే. సో ఇవి కొన్ని రీజన్స్. సో ఇవి కాకుండా ఈ మధ్య లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా, ఒబేసిటీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, సో ఇదేంటి మనకి ఎక్సెసివ్ జంక్ ఫుడ్, హెల్దీ డైట్ తీసుకోకపోవడము, ప్లస్ లేట్ నైట్ వర్కింగ్ అవర్స్, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడము. సో ఇవన్నీ కూడా ఒక ఓవరీకి ఇట్ విల్ యాడ్ అప్ ఆన్ ద ఫ్యాక్టర్స్ సచ్ దట్ ఇట్ విల్ చేంజ్ ఇన్ ఇట్స్ కంప్లీట్ స్ట్రక్చర్ ఇంటూ డిఫరెంట్. ఇప్పుడు నార్మల్ ఓవరీని మనం కన్సిడర్ చేస్తే ఫాలికల్స్ ప్రతి డే 2 డే 3 చూసినప్పుడు మనకి ఒక 8 to 10 ఫాలికల్స్ ఉండాలన్నమాట. ఫాలికల్స్ అంటే ఫాలికల్స్ లోపల మనకి ఎగ్స్ ఉంటాయి. సో ఎగ్స్ అండ్ స్పర్మ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ఎగ్ క్వాంటిటీ అనేటివి పీసీఓఎస్లో వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఎక్కువ ఎగ్స్ ఉంటాయి అనమాట. మనం స్కానింగ్ చేసేసరికి అరౌండ్ 20-25 ఎగ్స్ ఒక్కొక్క ఓవరీలో కూర్చొని ఉంటాయి. సో దీనివల్ల ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల. సో మనకి ఎండోమెట్రియం గ్రోత్ అంటే గర్భసంచి లైనింగ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు. సో దానివల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేసరికి బాడీలో మంచి ఈస్ట్రోజన్ కంటే పోస్ట్ మెనోపాజల్ అంటే మనకి 40 years తర్వాత ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోయి వీళ్ళకి మేల్ హార్మోన్స్ అనేటివి బాడీలో కొంచెం రేషియో అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎక్కువ అయిపోయేసరికి వీళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ రావడము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తుంటాం. ఓకే, రైట్. కాలర్స్ లైన్ లో ఉన్నారండి. రాజమండ్రి నుంచి కిషోర్ గారు లైన్ లో ఉన్నారు. కిషోర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. అయితే మా మిస్సెస్ కి పీసీఓఎస్ ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం డాక్టర్ గారు. ఓకే ఓకే.
అయితే ఈ మధ్యలో ఒకసారి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంజక్షన్ ఇచ్చారు. అయితే ఓవరీలో నీటి పొడుగులాగా ఉన్నాయి. ఓకే ఓకే. తర్వాత ఒకసారి ఐఐ కూడా చేశారు కానీ అది నిలబడలేదు మేడం. ఓకే ఓకే. అంటే ప్రెగ్నెన్సీ రాలేదా సార్? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిలబడలేదా? రాలేదు మేడం. ఓకే. అంటే గ్రోత్ మేడం గారు ఏమన్నారంటే ఎగ్ గ్రోత్ సరిగ్గా లేదండి అన్నారండి. ఓకే ఓకే. తర్వాత ఈ మధ్యలో మళ్ళా మేడం గారు ఏమన్నారంటే మీకు డేట్ వచ్చిన తర్వాత వస్తే మీకు లాప్రోస్కోపీ చేస్తాము అన్నారు మేడం. ఓకే. అది దానివల్ల అంటే మనకి దేని గురించి అంటే దానివల్ల యూజ్ అలాంటివి ఉంటాయి సార్, నేను చెప్తాను. మనకి లాప్రోస్కోపిక్ వెళ్లే ముందు ఇక్కడ మీ మ్యారిటల్ లైఫ్ ఏజ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొకటి బేసికలీ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటారనమాట. సో ఎందుకు చేస్తారు అంటే మనకి PCOS వాళ్ళలో ఏమవుద్ది అంటే ఈ ఫాలికల్స్ అండాలలో నీటి బుడగలు అన్నారు కదా. సో ఆ నీటి బుడగలు అంటే ఏం లేదండి, ఫాలికల్స్ అనేటివి మనకి ఎక్కువ కౌంట్లో ఉంటాయి అన్నమాట. సో మామూలుగా ఫాలికల్ అంటే ఏంటంటే ఫాలికల్ లోపల ఎగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు జనరల్గా మనము ఆలోచిస్తే ఇప్పుడు మనకి సపోజ్ కోడిగుడ్లు ఉంటాయి, కోడిగుడ్లలో ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది. సో మనం స్కానింగ్ చేసినప్పుడు మనము ఒక ఓవరీని మనం స్కానింగ్ చేసినప్పుడు చూస్తే దాంట్లో మనకి ఫాలికల్స్ కనిపిస్తాయి అనమాట. సో ఫాలికల్లో మనం మనకి కనిపించేది ఫాలిక్యులర్ ఫ్లూయిడ్. సో అది మనము ఫాలికల్స్ లాగా కౌంట్ చేస్తామన్నమాట. సో దీంట్లో మనకి ఎల్లో మెటీరియల్ అన్నట్టు ఉంటే దాన్ని మనము ఎగ్జాంపుల్ లాగా ఎగ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఫాలికల్స్ లోపల మనకి ఎగ్స్ ఉంటాయి అన్నమాట, oocytes అని అంటారు లేదా ఓవమ్ అని అంటారు. సో ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరీలో ఎక్కువ అయిపోయేసరికి మల్టిపుల్ ఫాలికల్స్ ఆర్ పాలీసిస్టిక్, అంటే అవి కొంచెము రిలీజ్ కాకుండా గట్టిగా సిస్టిక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ PCOS వాళ్ళలో ఇట్లాంటి ఫాలికల్స్ 20-25 ఉంటాయి ఒక్కొక్క ఓవరీకి. సో దాన్ని మనం స్కానింగ్ చేసినప్పుడు మనకు అండాలలో నీటి బుడగలు అని రొటీన్గా చెప్తుంటారు. ప్లస్ దాంతోపాటు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే ఏమవుద్ది అంటే మనము ఓవరీని చిన్నగా పంచర్ చేస్తామన్నమాట. సచ్ దట్ ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది మనం తీసేస్తాం. తీసేసేసరికి ఉన్న ఇప్పుడు ఎందుకు తీయాలి అని కూడా అంటే ఇప్పుడు మామూలుగా PCOS వాళ్ళకి ఏమవుద్ది, ఎగ్ అనేది సరిగ్గా గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. సో లాస్ట్ మంత్, ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ 3 to 4 monthsకి తనకి సైకిల్ రాదు, మెన్సెస్ అనేది రాకపోవడంతో ఈ 3 months ఉండే ఎగ్స్ అన్నీ కూడా ఓవరీలో అట్లా కూర్చొని ఉంటాయి. సో అవన్నీ మంచి ఎగ్స్ కాదనమాట. సో అవి మనకి డెవలప్మెంట్ అనేది వాటిలలో సరిగ్గా ఉండదు. దాంట్లో కొంచెం మేల్ హార్మోన్ ఆండ్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువ అయిపోయేసరికి ఆ ఎగ్స్ అనేటివి అంత పొటెంట్ కాదు ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి. సో మనం లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసి ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా బయటకు తీసేస్తే నెక్స్ట్ టైం మనకి గ్రో అయ్యే ఎగ్స్ అన్నిటివి కూడా మంచి క్వాలిటీ ఎగ్స్ పెరుగుతాయి. సో డెఫినెట్గా లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్. సో చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఏజ్ ఒకటి ఇంపార్టెంట్, ప్లస్ మ్యారిటల్ లైఫ్ ఇంపార్టెంట్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకోండి 23 years నుంచి 29 years 30 years వరకు మ్యారిటల్ లైఫ్ 2-3 years ఉన్నాయి. PCOS కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని బాగున్నాయి, అంటే ట్యూబ్స్ మంచిగా ఉన్నాయి, యూట్రస్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, సిమెన్ అనాలిసిస్ బాగానే ఉంది, ఇంకా కలవడానికి ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ మనం హార్మోన్స్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి. ఇవి ఎక్స్క్లూడ్ చేసుకొని మనకు ఓవరీలోనే ఓన్లీ PCOS ఒకటే ప్రాబ్లం ఉంది, మనకి ఎగ్ క్రానిక్ యానోవ్యులేషన్ అంటారు. అంటే మనము ట్రీట్మెంట్ చేసిన ఎగ్స్ గ్రోత్కి డెవలప్మెంట్కి మనము మందులు ఇచ్చినా కానీ ఎగ్ అనేది డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే, ప్లస్ ఓవరీ సైజ్ మామూలుగా 10 cc అంటే 10 వాల్యూమ్ అనేది దాని స్టోమా అనేది ఒకవేళ ఎక్కువ ఉంది, సో 10 cc కంటే ఎక్కువ ఉంది వాల్యూమ్ అంటే వీళ్ళకి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది నెసెసరీ అనమాట. అదే మీరు ఏజ్ 35 years 36 years అనుకోండి, పెళ్ళై 15 years లేకపోతే 10 years అవుతుంది, అప్పటికే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఒక 10% మాత్రమే హెల్ప్ అవుద్ది. ఇంకా అంతకుమించి హెల్ప్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మ్యారిటల్ లైఫ్ కూడా ఎక్కువ. ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ వైజ్ ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి, ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి
మీరు ఐవీఎఫ్కి వెళ్ళడం అవసరం. వాళ్ళు ఏజ్ తక్కువ ఉంది, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, క్వాలిటీ వైజ్ బాగానే ఉందంటే లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్ళొచ్చు. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి సురేందర్ లైన్ లో ఉన్నారు. సురేందర్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం, మా మిసెస్ మ్యారేజ్ అయ్యి 4 years 3.5 years అవుతుంది మేడం. మా మిసెస్ ఏజ్ వచ్చి మ్యారేజ్ 23 years ఏజ్ ఉంటుంది. PCOS ప్రాబ్లం ఉందన్నారు. మనం 59 కు వచ్చాము, శ్రావ్య మేడం చూసారు. ఒక 1 year నుంచి వస్తున్నాం మేడం. అయితే తనకు PCOD ప్రాబ్లం వల్ల ఉంది అన్నారు. ఎగ్ సైజ్ కొంచెం క్వాలిటీ ఎగ్ లేదని చెప్పారు. సో మనకు IUIకి వెళ్ళాం మేడం. IUIకి వెళ్ళాము. IUI 2 attempts అయిపోయాయి. బయట 2 attempts అయ్యాయి. మన 59 లో 2 attempts అయ్యాయి. 2 కూడా సక్సెస్ కాలేదు మేడం, 2 ఫెయిల్ అయిపోయాయి. మరి ప్రాబ్లం నెక్స్ట్ మేము ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందంటారా, వెళ్ళమంటారా? అది కొంచెం సో ఎక్స్పెన్సివ్ కదా, మేము ఏది ఎంచుకుంటే బాగుంటుంది? అసలు PCOS కి PCOD కి రెండింటికి డిఫరెన్స్ ఏంది? క్వాలిటీ ఎగ్ లేకపోతే ప్రాబ్లం ఉంటుంది. అసలు పిల్లల గురించి తెలుసుకుందామని చేస్తాం మేడం. ఓకే ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ మీరు టెన్షన్ పడద్దు. మనకి ఏమైపోద్ది అంటే PCODలో డెఫినెట్గా క్వాలిటీ వైస్ కొంచెం ఎఫెక్ట్ అవుద్ది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఎగ్స్ అనేటివి ఎప్పటి నుంచో ఓరిలో కూర్చొని ఉంటాయి. ఈ మనకి ఒక సింపుల్ ఫిజియాలజీ ఉంటుంది అనమాట. ఏంటి అంటే మన బాడీలో మన మదర్లో ఒక ఫీమేల్ ఫీటస్ తన మదర్ రూమ్లో ఉన్నప్పుడే తనకి 2 million eggs ఉంటాయి. సో పుట్టేసరికి అవి 3 lakhs అయిపోతాయి. మినార్కి అంటే పెద్ద మనిషి అయ్యేసరికి అవి 30,000 అవుతాయి అనమాట. మిగిలిన ఎగ్స్ అన్ని ఏమవుతున్నాయి, అవి జస్ట్ ఎంప్టీ అయిపోతున్నాయి, ఎట్రిటిక్ అయిపోయి చనిపోతున్నాయి అనమాట. సో ఈ 30,000 eggs ఏమైతే ఉన్నాయో ప్రతి మంత్ 10 eggs ఒక్కొక్క ఓవరీలో బయటకు రావాలి. అంటే కొత్తగా పుట్టేది ఏమి ఉండదు. ఓవేరియన్ ఆ టిష్యూ లోపలనే, ఆ ఓవరీ టిష్యూ లోపలనే ఈ ఎగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ప్రతి మంత్ మెన్సెస్ వచ్చిన ఫస్ట్ డే 10 eggs ఒక్కొక్క ఓవరీలోంచి బయటకు వస్తూ ఉంటే వాటిలలో ఒకటే ఎగ్ డెవలప్మెంట్ అయ్యి పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ ఓవ్యులేషన్ డే రోజు కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆ ఎగ్ మిగిలిన 20 eggsతో కూడా చనిపోతుంది అనమాట. సో ఈ PCOS వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ రొటీన్ ప్రాసెస్ ఎగ్ డెవలప్మెంట్ అనడం, రిలీజ్ అవ్వడం ఇవి సరిగ్గా ఉండదు. సో 2-3 monthsకి ఒకసారి ఈ ఎగ్స్ అనేటివి ఎంటీ అవుతుంటాయి అనమాట. సపోజ్ 20 eggs 25 eggs పర్ ఓవరీ ఎంటీ అవుతూ ఉంటాయి. సో ఏమైపోతుంది దీంట్లో, సో డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదు. సరిగ్గా లేకపోయేసరికి ఓవరీలోనే అవి కూర్చొని ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకపోయేసరికి ఏమవుతుంది, అన్నీ ఏట్రిటిక్ అయిపోతాయి అనమాట. క్వాలిటీ వైజ్ PCOS ఓవరీలో ఉండే ఎగ్స్ సరిగ్గా ఉండవు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ కూడా అన్ని PCOSకి ఎగ్స్ సరిగ్గా ఉండవు, అన్ని క్వాలిటీ బాగుండదు అని చెప్పడానికి లేదు. PCOS వాళ్ళలో ఇదొక రీజన్ క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడానికి. ఆండ్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ అయిపోయేసరికి ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, అంతే. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు IUI డెఫినెట్గా ఎందుకు చేస్తాము అని అంటే క్రానిక్ యానోబులేషన్ కేసెస్ అంటే ఈ PCOS లాంటి వాళ్ళలో ఎప్పటి నుంచో మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి మనము ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్స్ని వాష్ చేసి గర్భసంచిలో మనం ఇంజెక్ట్ చేస్తున్నాం అనమాట. సో దీంతో మనకి ఆ ఉన్న 20 eggs ఏవైతే ఉన్నాయో వాటిలలో ఏ ఎగ్ అయితే మంచిగా ఉంటుందో అదే సెలెక్ట్ అవుద్ది. మనం ఎందుకంటే మనం హార్మోన్స్ ఇచ్చేది ఏమి ఇస్తాము, FSH అండ్ LH హార్మోన్స్ ఇస్తామన్నమాట. ఏ ఎగ్ అయితే క్వాలిటీ ఉంటుందో దానికి రిసెప్టార్స్ ఎక్కువ ఉంటాయో అదే ఎగ్ ఈ హార్మోన్ తీసుకొని గ్రో అవుతుంది కాబట్టి క్వాలిటీ వైజ్ ఎగ్ మంచిగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే IUI చేసిన మనకి అన్ని నార్మల్ ఉంటేనే చేస్తాం, ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే చేస్తాము, ఎగ్ రిలీజ్ అయితే చేస్తాము, ప్లస్ గర్భసంచి పొర మంచిగా ఉంటే చేస్తాము IUI. ఇంత చేసినా మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఎగ్ స్పర్మ్ న్యాచురల్ వేలో కలవట్లేదు కాబట్టి మనము ల్యాబ్లో కలపడానికి IVF చేస్తామన్నమాట, టెస్ట్ ట్యూబ్ బేబీ. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుని మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడుతూ. కాలర్ లైన్ లో ఉన్నారు విజయనగరం నుంచి భారతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో భారతి గారు. రైట్, సో మీరు దీనికి లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ మిషన్ ట్రీట్మెంట్ అనేది ఒకటి చెప్పారు.
అది అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది? సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంకా PCOS ప్రాబ్లం తగ్గిపోయి వెంటనే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యా, సో మనము లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఎవరికి చేస్తాము అంటే అదే మనం ఇంత క్రైటీరియా మాట్లాడుకున్నాం కదా. సో ఓవరీ వాల్యూమ్ ఎవరికైతే 10 cc కంటే ఎక్కువ ఉంటుందో, లేదా ఫాలికల్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ మనము ఎంత మనము ట్రీట్మెంట్ ఇచ్చినా అంటే మందులతో ట్రై చేసి ఇంజెక్షన్స్తో ట్రై చేసి ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే వీళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఏజ్ చిన్నదైతే మనము లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఈ ప్రొసీజర్ తర్వాత మనకి ఇమ్మీడియట్ సైకిల్లో మళ్ళీ టాబ్లెట్స్ అనేటివి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటే ఎగ్ డెవలప్మెంట్ మంచిగా వస్తుంది, 90% ఆఫ్ ద కేసెస్లో వస్తుంది. సో వీళ్ళల్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. ఓకే, సో IUI IVF గురించి మాట్లాడారు ఇంతకు ముందు. సో ఎవరికి అవసరం ఈ IUI IVF అంటే ఏంటి? ఫస్ట్ IUI అంటే అది చాలా పెద్ద ప్రొసీజర్ ఏం కాదండి, ఇది చాలా నార్మల్ ప్రొసీజర్, అవుట్ పేషెంట్ ప్రొసీజర్. సో పొద్దున వస్తే ఒక 1-2 అవర్స్లో అయిపోతుంది. సో దాంట్లో మనం ఏం చేస్తాము అంటే IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో సీమెన్ అనేది మనము తీసుకొని వాష్ చేసే డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో వాష్ చేసిన తర్వాత స్పర్మ్ కాన్సన్ట్రేట్ అరౌండ్ 0.3 ml ఒక చిన్న రీఫిల్ లాంటి క్యాథెటర్ ఉంటుంది అనమాట, దాంట్లో లోడ్ చేసి హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని మనం యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడు ఇంజెక్ట్ చేస్తాము అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు అనమాట. సో ఎట్లా రిలీజ్ అవుతుంది మనకు తెలుస్తుంది అని అంటే మనం సీరియల్ ఫాలిక్యులర్ స్టడీస్ అనేది చేసుకున్నప్పుడు డే 2 రోజు ఒకసారి స్కాన్ చేసాము, డే 7, డే 9 రోజు స్కాన్ చేసాము, ఫాలిక్యుల్ సైజ్ ఇంత పెరిగింది, ఫాలిక్యుల్లోంచి మనం ఎగ్ రిలీజ్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట, HCG అని. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 అవర్స్ నుంచి 40 అవర్స్ వరకు మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మన బాడీలో లైవ్ ఉండేది 24 అవర్స్ మాత్రమే. సో ఆ టైంలో మనం IUI చేస్తాం. సో ఈ స్పర్మ్స్ అనేటివి 72 అంటే అరౌండ్ 3 days వరకు బాడీలో లైవ్ ఉంటాయి అన్నమాట. ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్లో 3 days వరకు స్పర్మ్కి పొటెన్షియల్ ఉంటుంది, కానీ ఎగ్ 24 అవర్సే ఉంటుంది. సో మనకు ఆ 24 అవర్స్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 1.5 day తర్వాత మనం IUI చేస్తే ఏంటంటే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇదేమి పెద్ద ఆర్టిఫిషియల్ టెక్నిక్ కాదు, కానీ మా న్యాచురల్ వేలోనే అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ లోపలికి వేస్తున్నాం, మళ్ళీ ఎగ్ స్పర్మ్ అవ్వంతట అవి కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇన్ ఏ వే మనం ఏం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం ఈ ప్రొసీజర్లో అంటే ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ అనేటివి యూట్రస్ నుంచి అదే సర్విక్స్ నుంచి యూట్రస్ లోపలికి వెళ్తున్నాయి. సో ఎవరికి IUI చేస్తారు? PCOS వాళ్ళకి, క్రానిక్ యానిములేషన్ ఎగ్ ఎవరికైతే సరిగ్గా రిలీజ్ కాదో వాళ్ళకి, ప్లస్ భార్యాభర్తలు కలవడానికి కొంచెం ప్రాబ్లం ఉండే వాళ్ళకి, సెక్షువల్ డిస్ఫంక్షన్ అని అంటారు. అది కాకుండా కొంతమందికి యూట్రస్ ఓపెనింగ్ సర్విక్స్ అని ఉంటుంది అనమాట. సో అది ఆ కొంచెం స్టినోజ్డ్ అంటే కొంతమందికి క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళకి అండ్ ప్లస్ హాస్టల్ సర్వైకల్ మ్యూకస్ అని అంటారు, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం కొంతమందికి నార్మల్ వైట్ డిశ్చార్జే ఎక్కువ ఉంటుంది. సో ఇవి కొన్ని రీజన్స్ మనం IUI చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్నీ బాగున్నాయి, మనకి ఫీమేల్ సైడ్ ప్రాబ్లం ఏం లేదు, మేల్ సైడ్ స్పర్మ్ అనాలిసిస్లో ప్రాబ్లం ఏం లేదు, అన్నీ బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే 2 to 3 cycles IUI చేస్తాం. సో ఇది కాకుండా ఇంకెవరికి చేస్తారు అంటే స్పర్మ్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. నార్మల్ స్పర్మ్ కౌంట్స్ వచ్చేసి మనకి 15 million కంటే ఎక్కువ ఉండాలి. సో 15 million కంటే తక్కువ ఉన్నాయి, అరౌండ్ 8 నుంచి 15 million మధ్యలో ఉన్నాయి, 10 million 12 million. మళ్ళీ దాంట్లో మిలియన్ కౌంట్ కూడా మనకి ఇంపార్టెంట్, ప్లస్ దాంతోపాటు మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మొటిలిటీ అంటే స్విమ్మింగ్ కెపాసిటీ. మనము ఈ స్పర్మ్స్ అనేటివి వెజైనా నుంచి, సర్విక్స్ నుంచి, యూట్రస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో ఈ మొటిలిటీ తక్కువ ఉందనుకోండి, మోర్ దాన్ 40% ఉంటే సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంటుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా, ఏమి మందులు తీసుకోకుండా. సో అదే మనం IUI వరకు వచ్చేసరికి ఎవరికి చేస్తాము, మోర్ దాన్ 25% మొటిలిటీ ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది, కదలడానికి స్పర్మ్స్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ప్రాసెస్ చేసి సీమెన్ని మంచి హెల్దీ స్పర్మ్స్ని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందామా? శంషాబాద్ నుంచి లక్ష్మీనారాయణ లైన్లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అయింది మేడం. అయితే మాకు 3 times IVF చేయించాం మేడం ఆంధ్ర హాస్పిటల్లో. హలో చెప్పండి సార్, 3 times ఏం చేయించారు? 3 times కూడా ఫెయిల్ అయింది మేడం, బాగా చేయదు మేడం.
ఐవీఎఫ్ చేయించారా సార్? IVF మేడం. ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు బీటా టెస్ట్ 250 మేడం. ఒక 1 వీక్ లోనే 100 వచ్చింది మేడం. ఫెయిల్ అయిపోయిన సెకండ్ అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్ అయింది మేడం. థర్డ్ అటెంప్ట్ అప్పుడు ఎంబ్రోస్ ని పీజీటీ టెస్ట్ పంపించారు మేడం ఢిల్లీ. అది ఎంబ్రో బాగుందని మేడం అన్నారు. మళ్ళీ అదే ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ అయినా ఫెయిల్ అయిపోయింది మేడం. మళ్ళీ ఏమన్నా మాకు ఛాన్స్ ఉంటాయా? మా వైఫ్ ఇరెగ్యులర్ ప్రెగ్నెంట్ మేడం. ఏజ్ ఎంత సార్ మీది? నాది 33 మేడం, మా వైఫ్ ది 26 మేడం. 26 ఇయర్స్. ఓకే. అసలు ఐవీఎఫ్ కి ఎందుకు వెళ్ళాడు సార్ డైరెక్ట్? అంటే నాది కొంచెం షుగర్ వచ్చి 2 years అయింది మేడం నాకు. ఓకే. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందా సార్? స్పర్మ్ కౌంట్ 20 ఉందండి. ఓకే. అది మిలియన్లు 45 ఉంది మేడం. ఓకే ఓకే. అదే మా వైఫ్ ది లాపరోస్కోపీ అన్ని టెస్ట్ చేశారు మేడం. మొత్తం నాకు మేడం లోపల ఏ ప్రాబ్లం లేదంటున్నారు, కానీ ఫెయిల్ అయిపోతుంది మేడం. ఓకే ఓకే. సో మనకి ఇది ఏంటంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని అనొచ్చు అనమాట. అంటే మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు యూట్రస్లో ఇంప్లాంట్ కావట్లేదు, సో అతుక్కోవట్లేదు మనము ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఒక్కటి ఏంటంటే ఎంబ్రియోస్ బాగానే ఉన్నా వాటి కెపాసిటీ ఎంత ఉందో మనకు తెలియదు. మనకి ఎగ్దైనా స్పర్మ్దైనా కెపాసిటీ ఎట్లా తెలుస్తుంది అంటే అవి ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. సో అవి ఎంత పొటెంట్ అని. సో మనం మైక్రోస్కోప్ కింద వేసి చూసినప్పుడు కూడా మనకి మంచిగానే కనిపించచ్చు, కానీ అవి ఒకసారి మళ్ళీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి మళ్ళీ యూట్రస్ లోపలికి పెట్టిన తర్వాత అవి గ్రోత్ అనేది రావాలి. సో ఒక సెల్ నుంచి 2 cells 3 cells 2 cells నుంచి 4 cells 4 cells నుంచి 6 cells అట్లా మల్టిపుల్ టైమ్స్ డివైడ్ అవుతే ఒక చిన్న సెల్ నుంచి ఒక హ్యూమన్ తయారవుతుంది, ఒక పెద్ద బేబీ తయారవుతుంది అనమాట. సో ఇన్హెరెంట్గా ఎంబ్రియోలోనే కెపాసిటీ లేకపోవచ్చు, లేకపోతే యూట్రస్ మనకి ఎండోమెట్రియం రిసెప్టివిటీ లేకపోవచ్చు. సో సాయిల్ అనేది మంచిగా పదం లేకపోతే కూడా అప్పుడప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది అతకదు. సో ఇవి కాకుండా ఇన్హెరెంట్గా కూడా మనకి ఏమైనా యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయో లేదా చెక్ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్పర్మ్లో కూడా అప్పుడప్పుడు డిఎఫ్ఐ ఉండొచ్చు, డిఎఫ్ఐ ఎక్కువ ఉండొచ్చు అనమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటారనమాట. సో ఇట్లా దీన్ని ఎక్కువ ఉంటే ఏంటంటే ఈ స్పర్మ్స్ అనేటివి కొన్ని అపాప్టోటిక్ స్పర్మ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అవ్వంతట అవి చనిపోయే స్పర్మ్స్ ఉంటాయి. సో అట్లా సపోజ్ అట్లాంటి స్పర్మ్స్ మనకి ఎంబ్రియో తయారైంది అనుకోండి, అది ప్రెగ్నెన్సీ ఇవ్వలేదు. సో అది కూడా ఒక ఫ్యాక్టర్, మేల్ ఫ్యాక్టర్. అండ్ ఇంకా ఫీమేల్ సైడ్కి వచ్చేసరికి ఇన్హెరెంట్గా ఊసెట్లోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. ఎండోమెట్రియం బాగానే ఉన్నా రావట్లేదు అంటే అది ఎంబ్రియో డిఫెక్ట్. లేదా అసలు మనకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్కి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా రీసెర్చ్ అవుతానే ఉంది. అది కాకుండా ఇంకొకటి ఉంటుంది అన్నమాట, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ యాసే అని. అంటే ఏ పీరియడ్ అంటే సపోజ్ Day 9 Day 10 Day 11లోనో మనకి ఎండోమెట్రియం ఎప్పుడు బేబీని పట్టుకుంటుంది అని తెలిస్తే మనము నెక్స్ట్ సైకిల్కి సేమ్ అదే టైంలో పెట్టచ్చు. అది ఆ టెస్ట్ అనేది మనము డిఫైన్ చేయొచ్చు దాంతో. సో ఇవి కొన్ని ఉన్నాయి, మనం వర్కప్ చేస్తేనే కేస్ వైజ్ ప్రాబ్లం ఎక్కడ ఉందో అనేది మనకు తెలుస్తుంది. ఓకే, వాళ్ళు హాస్పిటల్కి వస్తేనే తెలుస్తుంది. సో ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు? సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే బాడీలో అయ్యేది అంతా మనము మళ్ళీ ల్యాబ్లో చేస్తే దాన్ని ఇన్ విట్రో అని అంటారు. ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే 10 days ఫీమేల్స్కి ఇంజెక్షన్స్ ఇస్తాము, ఎగ్స్ అన్నిటిని మనం రిట్రీవ్ చేస్తాం. అది మత్తు ఇచ్చి ఒక చిన్న ప్రొసీజర్ అనమాట. సో ఒక 10 minutes 15 minutes ప్రొసీజర్ ఉంటుంది అంతే. సో ఎగ్స్ బయటకు తీసి అదే టైంలో హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకొని ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇక్సీ అని అంటారు అనమాట, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇట్లా చేస్తే ఏమవుద్ది అంటే న్యాచురల్గా ఎగ్ స్పర్మ్ కలవని వాళ్ళకి మనము ఎంబ్రియో డైరెక్ట్ ఫామ్ అవుద్ది. సో ఇట్లా 3 days కల్చర్ చేసిన ఎంబ్రియోస్ని మనం ఆ సైకిల్లోనో నెక్స్ట్ సైకిల్లోనో యూట్రస్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని ఐవీఎఫ్ అని అంటారు అనమాట. ఓకే. సో దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. ఓకే ఓకే. సో ఇంకా ఒకసారి ఆ ట్రీట్మెంట్ ఇచ్చాక ఇంకా ఎలాంటి టెన్షన్ లేదు అని అనుకోవచ్చా? ఇంకా బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా? నో అట్లా ఉండదు. ఒకసారి మనము ట్రాన్స్ఫర్ చేసినాక మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎండోమెట్రియం బాగుండాలి, రిసెప్టివ్ ఉండాలి, గర్భసంచి కూడా మనం పెట్టిన బేబీని తీసుకోవడానికి కెపాసిటీ ఉండాలి. ప్లస్ ఈ ఎగ్స్కి కూడా ఎంబ్రియోస్కి కూడా గ్రోతింగ్ కెపాసిటీ ఉండాలన్నమాట. ఇవి ఉంటేనే ఇట్ విల్ ఫార్మ్ ఇంటూ అన్ ఒక బేబీ తయారవుద్ది దాంట్లో నుంచి. సో ఇవి అయిన తర్వాత ఇట్ ఈస్ యాజ్
నార్మల్ యాజ్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఒక్కసారి యూట్రస్ లోపలికి మనకు బేబీ అతుక్కున్న తర్వాత గ్రోత్, డిఫరెన్సియేషన్ అవన్నీ సపరేట్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి మనము కొంచెం హై రిస్క్ కేటగిరీలోకి చూసుకుంటాము. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మనము స్కాన్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ఫాలో అప్ అనేది జరుగుతుంది అనమాట. అంతకు మించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు PCOS అలాగే ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేశారు 49లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.